నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అన్న రావణాసుని వల్ల. కానీ 3D బెస్ట్ చాలా. ఇప్పుడు 4Dలో రిలీజ్ అయ్యలే కానీ 3D చాలా బెస్ట్. అది 3Dలో మస్ట్ వాచ్ చేయాలి. మూవీ మ్యాక్సిమం బాగుంది. 2Dలో చూస్తే అన్నా 2Dలో చూస్తే ఎక్కుతుంది కానీ ఏంటంటే నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అంటే సినిమా అంటే 2D అయినా 3D అయినా ఇంపాక్ట్ ఉంటాయి అందులో. ఇంపాక్ట్ ఒకటే బట్ ఏంటంటే 3D ఆడియన్స్ ఎక్కువ ఉంటుంది కదా అంటే వాచ్ చేయాలని చెప్పి. ఇప్పుడు ఇది విజువల్స్ కోసం రావాలా స్టోరీ కోసం రావాలా? స్టోరీ తెలిసిన స్టోరీ కదా మూవీలో రెస్పాన్స్ ఏంటంటే హనుమాన్ క్యారెక్టర్ అయింది రాముడు అలానే నా రావణాసుడు కొద్దిగా మైనస్ పాయింట్ ఉంది అంటే ఏదో మొత్తం సాంగ్స్ అయితే బీజిఎమ్స్ అయితే అల్టిమేట్ అన్న మూవీ మొత్తంలో. అంటే చాలా మంది చూసుకుంటారు సినిమాలు అంటే లేదు ఒకసారి చూపించారు మీరేమంటారు? లేదన్న నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి రామాయణం గురించి బాగా తెలవాలి అంటే ఈ పెద్ద క్యారెక్టర్ మన ప్రభాస్ ఉన్నాడు కాబట్టి అందరికీ ఎక్కుతుంది. సినిమాలు మన చరిత్ర తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఫిక్షన్ సినిమాలు బాహుబలి లాంటి సినిమాలే అంతా చూసి ఏదో అంటున్నారు కానీ ఇది మన స్టోరీ, మన ఇండియన్ స్టోరీ. దీన్ని చూడాలి, ప్రతి ఒక్కరికి తెలవాలని మంచి స్టోరీ. అంటే కొన్ని నెగిటివిటీ తీసేసి చూస్తే మంచి సినిమానే. కాకపోతే కొంచెం రావణాసుడు కొంచెం ఆ చూపించడం మాకు నచ్చలేదు. అది కాకుండా కొన్ని ఉన్నాయి మళ్ళీ రావణాసుని ఎక్కువ హైలైట్ చేశారని నచ్చగా వెనకొచ్చింది. హైలైట్ ఏమన్నా అదే అప్పటి నుంచి ఉన్న నెగిటివిటీ కదా. ఇది ఎలా అనిపించిందంటే 50% యానిమేషన్ అండ్ 50% అంటే బాడీ టోన్ కావాలండి స్కిన్ అవన్నీ మొత్తం ప్రభాస్ ఒరిజినల్ వాయిస్ బాడీని చూపించడం. మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సీత క్యారెక్టర్ అవ్వచ్చు, ఆంజనేయ స్వామి క్యారెక్టర్ అవ్వచ్చు, విలన్ క్యారెక్టర్ అవ్వచ్చు, వీళ్ళందరూ క్యారెక్టర్స్ అన్నీ మనకి యానిమేషన్ కాకుండా ఒరిజినల్గానే అనిపించినట్టు. అండ్ ఫైట్ సీన్స్కి వస్తే ప్రతి ఒక్క ఫైట్ సీన్ కూడా యానిమేషన్తో చాలా బాగా కవర్ చేశారు. అండ్ చాలా అంటే బాగుంది మూవీస్, ఎక్కడ లాగ్ అవ్వలేదు. పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ తరం వాళ్ళకి రామాయణం ఎంతో కొంత స్ఫూర్తిగా నుంచి ఈ మూవీ కూడా వరల్డ్ వైడ్గా ఫేమస్ అవుతుంది. అండ్ ప్రభాస్ రికార్డ్స్ తన తర్వాత మళ్ళీ బ్రేక్ చేసుకున్నారు. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తారు. యాక్చువల్లీ రామేశ్వరం సినిమాలోనే బ్రేక్ చేస్తారనుకున్నాం భారీ బడ్జెట్. బట్ ఈ సినిమా ఇంకా భారీ బడ్జెట్ గాడంత అయినప్పటికీ కూడా రాజమౌళి ఎలా ఆలోచిస్తారు విలన్ క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్ కన్నా ఎక్కువ ఉండాలని చెప్పి సేమ్ అట్లానే ఈ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ కన్నా కానీ చాలా అయితే చాలా బాగుంది. అండ్ విలన్ క్యారెక్టర్ రాజైనా సరే ఖచ్చితంగా ఒకసారి సినిమా అయితే చూడవచ్చు. మీకు ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ ఏమనిపించింది మూవీలో మీకు? విలన్ హైలైట్గా వచ్చారు అండ్ ప్రభాస్ ఆబ్వియస్లీ హైలైట్గా రామాయణం సరిగ్గా చూపలేదు అనుకుంటున్నారు మేడం, మీకే అనిపించింది? రామాయణం బాగా చూపించారు. ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి పిల్లలకి అర్థమయ్యేలా చూపించారని నేను నా ఒపీనియన్. పెద్దవాళ్ళకి వాళ్ళు కొంచెం ఇదే రామాయణం ఫీల్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే చాలా పద్యాలు వీటితో రామాయణం అనేది చూస్తుంటారు కదా, అది ఇప్పుడు తరం వాళ్ళకి అర్థం కాదు. సో ఇప్పుడు తరం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా పిల్లలకి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇప్పుడు మార్వెల్ మూవీస్లో ఐరన్ మ్యాన్ ఇవి చూపించారు. అందులో ఏం మాటలు ఉన్నాయని ఏం పవర్స్ ఉన్నాయని చూపిస్తారు. కానీ వాళ్ళు చూసిన యానిమేషన్స్ వీళ్ళే చాలా శక్తిమంతులు అన్నట్టుగా సినిమాలు తీశారు. కాబట్టి దీంట్లో కూడా ఇప్పుడు ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఉంది, ఆయన గాల్లో ఎగరగలడు, ఆయన ఫైట్ చేయగలడు. ఇలాంటి ఒక సీన్స్ని పిల్లలు బాగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. లంకాకి సముద్రం దాటి వెళ్ళేసి జస్ట్ ఒక 5 సెకండ్స్ చూపించేసారు. చేయలేదు కదా ఇన్వేషన్స్ అంటే ఇప్పుడు ఎంతవరకు చూపించాలో అంతవరకు సీన్ అయితే చూపించారు. దీన్ని బ్యాక్ చేసి చూపించడం వల్ల అది ఇంకొక పార్ట్గా తీయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మామూలుగా తప్పుగా తీస్తేనే మొత్తం 3 hours అయింది. ఇంకా బ్లాక్ చేసి తీస్తే మనం రామాయణం ఎన్నో క్యారెక్టర్స్తో ఉన్నాయి. సో అవి అన్ని పార్ట్స్ చూపించాలంటే మినిమం 200 ఎపిసోడ్స్ అయినా తీయాల్సి వస్తుంది. అంటే 200 మూవీస్ తీయాల్సి వస్తుంది. అలా కాకుండా సింగిల్ పార్ట్లు ఎంతవరకు తీయాలనుకున్నారో అంతవరకు అయితే బాగా పనిచేయండి. దాని వరకు అయితే సూపర్. అండ్ ఒకే ఒకటి నాకు కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు లంకా నగరం అనేది మనం స్వర్ణ నగరం అని ఎంతో గొప్పగా చెప్పుకుంటాము. బట్ దీంట్లో రాక్షస నగరంగా చూపించారు. అది కొంచెం స్వర్ణ నగరంతో అందంగా చూపించి రావణాసుడు కూడా శివుడికి మంచి భక్తుడు కాబట్టి ఇంకా బాగా చూపించినట్టు కొంచెం బాగుంది. బట్ ఎనీవేస్ ఇది కూడా ఈ టైప్ ఆఫ్ మూవీ కూడా ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ నాట్ బ్యాడ్ యానిమేషన్స్ అయితే చెప్పకుండా ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ చూడాల్సింది. పద్యాలు ఆ వర్డ్స్ అనేవి చాలా మందికి మనకే అర్థం కావు. చాలా మంది ప్రజెంట్ అంటే తెలుగులో అర్థమయ్యేలా ఎస్ఆర్టీస్ వాటి రామాయణాన్ని ఖచ్చితంగా తెలిసేలాగా అర్థమయ్యేలాగా మూవీ తీసుకున్న పిల్లలకు కూడా బాగా అర్థమవుతుందని చెప్పి నా అది ఇప్పుడున్న ప్రెసెంట్ యానిమేషన్లో చూపించారు కాబట్టి కూడా బాగా మైండ్కి పిల్లలు బాడీ రాముడు అంటే ఇలా ఉంటాడు, రాముడు
సో ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. ప్రెజెంట్ ఉన్న పిల్లలనే కాదు, ఇప్పుడు అందరూ యానిమేషన్ రీసెంట్గా వచ్చిన మార్వల్ మూవీస్లో కూడా ఫుల్ యానిమేషన్. బాలీవుడ్కి ఏమాత్రం తగ్గకుండా మన తెలుగు మూవీస్ కూడా మన ప్రభాస్ అనేది ఆ రేంజ్ అంటే మీకు చూసింది ఎలా అనిపించినాడు ప్రభాస్ రాముడు? యా చాలా బాగా అనిపించాడు. ఈ జనరేషన్కి రాముడు అంటే ప్రభాస్ లాగా చూపిస్తాడు. మీకు చూసుకుంటే మనం చదువుకున్న రామాయణంలో చేంజ్ చేశారన్న? లేదు, ఆల్మోస్ట్ స్టోరీ అంతా సేమ్గానే ఉంది. జస్ట్ మధ్యలో కొన్ని చేంజెస్. గ్రాఫిక్స్ చాలా 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 బాగుంది. గ్రాఫిక్స్, విజువల్, సాంగ్స్ అవన్నీ చాలా బాగుంది. లాగ్ అంటున్నారు కదా 3 hours? లేదండి, లైట్గా ఉంది అంటే జస్ట్ అంటే స్లోగా వెళ్ళింది అంతే లాగా. ఓకే, హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీకు? ఆ విజువల్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఆ వార్స్ సెకండ్ హాఫ్లో ఆ ఫైటింగ్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఓకే, క్లైమాక్స్ ఎలా అనిపించింది ఫైటింగ్? క్లైమాక్స్ చాలా చాలా బాగుంది. ఆ ఫైటింగ్, ఆ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా. హనుమంతుడి క్యారెక్టర్ ఎలా? హనుమంతుడి క్యారెక్టర్ నిజంగా బాగా చేశారు. అండ్ సైఫ్ అలీ ఖాన్ అందరూ బాగా చేశారు. ఏ సీన్ ఎక్కువ నచ్చింది మరి మీకు మూవీలో? ఆ వార్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఆ 3D విజువల్స్ అవన్నీ చాలా బాగా చేశారు. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. లవ్లీగా రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్లో? అందరూ ఆడటానికి బాగాలేదని లేదండి, చాలా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ వాచ్ ఎవరైనా ఒకసారి చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ.